నమస్తే ట్రేడర్స్. ఈఎఫ్టీలో 80% మార్జిన్ రూల్ ఉంది కదా, అదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ ఫండెడ్లో వచ్చేసి 1:10 లివరేజ్ ఉంది అండ్ ఎవల్యూషన్లో 1:20 లివరేజ్ అవుతుంది. అండ్ లివరేజ్ ఇట్లా మ్యాటర్ అనమాట ఈ రూల్లో. ఓకే గైస్, చూద్దాం. ఫామ్లో వచ్చేసి లాట్ సైజ్ ఎంత పెట్టాలో తెలుసుకోవాలంటే మనకి అకౌంట్ బ్యాలెన్స్ ఇంటూ 80% ఉంది కాబట్టి మార్జిన్ 0.8 ఇంటూ లివరేజ్ ఒకవేళ మనకి 20 ఉంటే ఇక్కడ ఎవల్యూషన్లో 20 అనేది తీసుకోవాలి. అండ్ గోల్డ్ కరెంట్ ప్రైస్ ఇంటూ 100. అండ్ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి 5K అకౌంట్ అయితే తీసుకుంటున్నా. అండ్ 5,000 ఇంటూ 0.8 ఇంటూ లివరేజ్ వచ్చేసి ఇప్పుడు నేను ఫండెడ్కి చేస్తున్నా కాబట్టి నేను ఫండెడ్ అయితే 10 అయితే లివరేజ్ పెడుతున్నా. అండ్ జిఎఫ్టీ ఎవల్యూషన్ వచ్చేసి 20 అండ్ ఫండెడ్ వచ్చేసి 10. అండ్ ఇదైతే క్యాల్కులేట్ చేద్దాం. 1000 వచ్చింది, 40,000 అయితే వేసేద్దాం. అండ్ ఇక్కడ డివైడెడ్ బై కరెంటు గోల్డ్ ప్రైస్ వచ్చేసి 4,044 అవుతుంది. ఇంటూ 100 డివైడెడ్ బై 0.98 అయితే వచ్చింది. అండ్ మనము ఇక్కడ లాట్ సైజ్ అన్నది 0.098 లోపు అయితే యూజ్ చేయండి. ఒకవేళ మీ అకౌంట్ సైజు 10K అండ్ 20K అదైతే ఇక్కడ అకౌంట్ సైజ్ అయితే మెన్షన్ చేసుకోండి. ఈ 5,000 దగ్గర మీరు 100K అది అయితే పెట్టుకోండి. అండ్ గైస్, నేను ఏ ప్లాట్ఫామ్ అయితే ప్రమోట్ చేస్తలేను, మీరు ఒకసారి రీసెర్చ్ అయితే చేయండి ప్రతి ప్లాట్ఫామ్. అండ్ ఒకసారి రూల్స్ అయితే క్లియర్గా చదవండి. జిఎఫ్టీ అయినా ఏ ప్లాట్ఫామ్ రూల్స్ అయితే చదివే ఆ ప్లాట్ఫామ్ అయితే తీసుకోవాలి. మీరు ఇట్లా ఒకసారి రీసెర్చ్ అయితే చేయాలి. అండ్ చాలామంది ట్రేడర్స్ ఈ రూల్స్ వల్లనే బ్రీచ్ అయితే అవుతాయి అకౌంట్స్. అండ్ రూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అందుకే ఒకసారి మీరు వెబ్సైట్ విజిట్ చేసి FAQs ఒకసారి చదివితే మీకు ఇట్లా ఇంకా క్లారిటీగా అర్థమైతే అవుతుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ.